దాని ప్రక్రియకి సంబంధించి స్క్రూటినీ కూడా అయింది. ఎవరు అభ్యర్థిలో అది కూడా నిర్ధారించడం జరిగింది. ఫైనల్ లిస్టు నిన్న ప్రకటించారు. విశాఖపట్నం పార్లమెంట్కి సంబంధించి 32 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆ నేపథ్యంలో ఈ 32 మందిలో రిజిస్టర్ పార్టీలు, రికగ్నైజ్డ్ పార్టీలు, ఇండిపెండెంట్స్ అందరూ ఉన్నారు. అందులో మా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పార్లమెంటుకి ఝాన్సీ లక్ష్మి మొదటి స్థానంలో ఆవిడ ఉంది. ఈ విషయాన్ని మీ ద్వారా ఈ పార్లమెంట్ నియోజక ప్రజలందరికీ తెలియజేస్తూ సీరియల్ నెంబర్ 1 ఇస్తూ ఝాన్సీ లక్ష్మితో పాటు ఇస్తున్న 2 ఓట్లు కూడా మా ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న మా అభ్యర్థులు 2 ఓట్లు కూడా ఫ్యాన్ మీద ఓటేసి విజయం చేకూర్చమని ముందుగా మీ ద్వారా కోరుతున్నాం. ఇకపోతే ఈరోజు నుంచి డైరెక్ట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు ఇవాళ మా మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. మా మేనిఫెస్టోని తీసుకో మేనిఫెస్టోని ఇవాళ ప్రకటించడం జరిగింది. మా నవరత్నాలతో పాటు ఇంకా కొన్ని కార్యక్రమాలను కూడా ఆయన ప్రకటించారు. గత ఎన్నికలకు ముందే ఈ మేనిఫెస్టోని ప్రకటించినప్పుడే ఆయన మాట చెప్పారు. ఎవరు ఏమనుకున్నా ఇంతకుముందు రాజకీయాల్లో ఈ మేనిఫెస్టో మాకు ఇదొక బైబిల్, ఒక ఖురాను, ఒక భగవద్గీత అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఈ భగవద్గీతని ఏ విధంగా అయితే మనం ఆరాధిస్తామో, అమలు జరుపుతామో, ఆచరిస్తామో ఎంతో భక్తి శ్రద్ధలతో మా పార్టీ కూడా అదేవిధంగా ఈ మేనిఫెస్టోని అదే భక్తితో, అదే ఆధారంతో, అదే నమ్మకంతో దీన్ని అమలు జరుపుతామనేది మా అధ్యక్షులు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. గతంలో కూడా ఇదే మాట చెప్పారు. 4 సంవత్సరాల 10 నెలల 10 రోజుల కిందట దాన్ని తూచా తప్పకుండా అమలు జరిపి 99% అమలు జరిపి మళ్ళీ ముందుకు వచ్చాం. ఏవైతే పేదవాడి తాలూకా మధ్యతరగతి యొక్క వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి ఏ అవసరమో ఆ కార్యక్రమాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. ఆ ప్రకారమే మళ్ళీ ఈసారి ఇవాళ అవన్నీ కొనసాగిస్తూ ఆ జీవన ప్రమాణాల పెరుగుదలను కొనసాగిస్తూ మన ఆత్మగౌరవాన్ని పెంపొందించేటట్లుగా, వాళ్ళ గౌరవాన్ని పెంపొందించేటట్లుగా పథకాలను కొనసాగిస్తూ ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేసి కొన్ని వెళ్ళడం కూడా జరిగింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు లాగా చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాకుండా, మాయా మోసం దగా లేకుండా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఏదైతే చేస్తామని చెప్పారో ఈ మేనిఫెస్టోలో అవే కార్యక్రమాలను ప్రత్యేకమైన దృష్టిని పెట్టి
డైరెక్ట్ బెనిఫిషరీ ద్వారా మధ్యవర్తులు దళారులు ఎవరు లేకుండా 2,70,000 కోట్ల రూపాయలని 2,70,000 కోట్ల రూపాయలని ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. ఇది మోసం, ఇది నిజం కూడా. అదే ధైర్యంతో ముఖ్యమంత్రి గారు మీకు ఏదైనా ఒక మంచి జరిగితే నన్ను మళ్ళీ ఆశీర్వదించండి చెప్పడం కూడా జరిగింది. దాంట్లో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇవాళ ఏదైతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాలు ఏవైతే ఉన్నాయో విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి, వ్యవసాయం, వాటి మీద ఈ 5 సంవత్సరాలు ప్రత్యేకమైన దృష్టిని 5 సంవత్సరాలు ఫోకస్గా పెట్టడమే కాకుండా మరలా రాబోయే 5 సంవత్సరాలు వీటి మీద ఇంకా నేను పెద్ద దృష్టి పెడతాననే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఇందాకే 1 గంట ముందు ఆయన తెలియజేసిన విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది ఆయన కమిట్మెంటు. భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రం, ఏ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఆ ఎన్నికలు అయిన తర్వాత ఆయా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ నాయకుడు కూడా 99% అమలు జరపలేదనే విషయం ఈ దేశంలో, ఈ రాష్ట్రం ప్రధానికానికి అందరికీ కూడా తెలుసు. దానికి భిన్నంగా గత 5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఆ రోజు ఏదైతే చెప్పారో ఈ 5 సంవత్సరాలు వాటిని అమలు జరిపి కొత్త రికార్డుని నెలకొల్పి దేశ రాజకీయాల్లో ఈవేళ మళ్ళీ మేము ముందుకు వచ్చామనే విషయాన్ని మనం చేస్తున్నాం. అన్ని ఏదైతే అంశాలు ఆ రోజు చెప్పిన వాటిలో ఏదైతే మైలుకి ఇస్తున్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు మోసం చేసి మీకు రుణమాఫీ చేస్తానని ఆయన మోసం చేశాడు. ఆ రుణమాఫీ చేయకుండా ఆయన చేతెత్తేసాడు. దాన్ని ఏ రోజైతే 2019 ఎన్నికలప్పుడు వాళ్ళు మా ఫ్యాన్ గుర్తు మీద ఓటేశారో ఆ రోజుకి ఏదైతే వాటికి బకాయిలు ఉన్నాయో ఈ అంతటినీ కూడా ఈ 4 సంవత్సరాలు దాన్ని వాళ్ళకి రీపే చేశామనే విషయాన్ని గర్వంగా మీ ముందు చెప్తున్నాం. అంతేకాదు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న ఎవరైతే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి, వాళ్ళకి చేతుగా ఉండడానికి ఏదైతే వాళ్ళకి ఇస్తానన్న 75,000 రూపాయలు 4 దఫాలుగా ఇస్తున్నారు. వాటిని 3 దఫాలుగా ఇచ్చాము. 4వ దఫా కూడా బటన్ నొక్కడం జరిగింది. అది ఎలక్షన్ కమిషన్ దగ్గర స్క్రూటినీలో ఉంది. రేపు ఎల్లుండో వస్తే ఆ డబ్బును కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. 4 దఫాలుగా ఇచ్చిన కార్యక్రమం
మళ్ళీ దాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని కూడా మరి చెప్పడం అనేది చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఆ విషయాన్ని కూడా అంతేకాదు, ఏదైతే 0 వడ్డీని అప్పుడు ఆ ప్రభుత్వం ఇస్తానని చెప్పి మోసం చేసిందో చేయడం, దాన్ని పకడ్బందీగానే అమలు జరుపుతానని ఏదైతే మా నాయకుడు చెప్పాడో, ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏ ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా బకాయిలు లేకుండా వడ్డీని వారికి చెల్లించామనే విషయాన్ని గర్వంగా ఇవాళ ఇదే కాదు, ఏదైతే కాపు నేస్తం కానీ ఈబీసీ నేస్తం కానీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కూడా వాటన్నిటిని కూడా మరి విజయవంతంగా అమలు జరిపామనే విషయాన్ని ఈ సందర్భంగా మరి మీకు గుర్తు చేస్తాం. ఆవాల విద్యార్థులు, పేద తల్లిదండ్రులు ఆ పిల్లల చదువు కోసం ఇబ్బంది పడుతూ, ఒకవేళ చదివించడానికి ఇబ్బంది వస్తే వాళ్ళని కోలుకో నాలుకో తీసుకుపోతున్న నేపథ్యంలో అలా చేయొద్దని చెప్పిన అమ్మఒడి ఏదైతే పెట్టారో 15,000 రూపాయలు వాళ్ళు ఇస్తానని చెప్పారో, గత 4 సంవత్సరాలు దిగ్విజయంగా ఆ 15,000 రూపాయలు ఇస్తూ అందులో 2,000 రూపాయలని మెయింటెనెన్స్ కోసం ఏదైతే తీసుకున్నారో, ఈ రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఆ 2,000 కూడా ప్రభుత్వమే మళ్ళీ మా పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెల్లించి 17,000 ఇచ్చి 15,000 ఎక్కచ్చిగా 15,000 అమ్మ ఖాతాలో ఉండేటట్లు, ఖర్చుకు ఉండేటట్లు 17,000 రూపాయలు ఇస్తామనే విషయాన్ని కూడా మరి చెప్పడం అనేది చాలా సంతోషదాయకమైన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంతేకాదు, ఉద్యోగ సంఘాల ఈ మధ్య ఓ సబ్ కమిటీ ఉంది. ఆ సబ్ కమిటీలో నేను కూడా మెంబర్గా ఉన్నాను. ఆ సబ్ కమిటీలో ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో అన్ని డిపార్ట్మెంట్లో రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా వాళ్ళందరూ పదే అడిగేవారు. పారిశుద్ధ్య కార్మికులు కానీ, లేదు అంగన్వాడీ కార్యకర్తలు కానీ, లేదు ఎస్ఎస్సీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, లేదు వివిధ డిపార్ట్మెంట్లో చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ అడిగారు, అయ్యా మాకు 12,000 10,000 రూపాయలు మాకు వచ్చి ఇన్కమ్ లిమిట్ పెట్టారు, మేమందరం పేదలం, మాకు వచ్చి ఏవైతే ఇస్తున్న సంక్షేమ నవరత్నాలు మాకు అందట్లేదని చెప్పని వాళ్ళు అడిగారు. ఇవాళ వాళ్ళందరికీ చెప్పాం, మీ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మనసున్న ముఖ్యమంత్రి దాని మీద స్పందిస్తారు. తప్పకుండా వచ్చే మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరుస్తారు. మీ మాటగా మీ తరపున మేము చెప్తామని చెప్పి ముఖ్యమంత్రి గారికి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళ ఆవేదనతో ముఖ్యమంత్రి గారు చెప్పాం. మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఆలోచన చేసి వాస్తవం చేసి ఆ వస్తున్న డబ్బులు ఆడుకోరు మరి సరిపోయేది అనేది ఆయన కూడా ఆలోచన చేసి వారి కుటుంబాలు కూడా బాగోవాలని, వాళ్ళ పిల్ల పాప కూడా బాగా చదువుకోవాలని, వాళ్ళు కూడా ఆర్థిక పరిపుష్టిగా ఉండాలని, మరి ఇవాళ 25,000 రూపాయల జీతం వరకు ఎవరైతే అవుట్సోర్సింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ నవరత్నంలో తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పిన విషయాన్ని ఇలా మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇంతకుముందు 10,000 నుంచి 12,000 రూపాయలు ఉండి హైయెస్ట్ వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళకి జీతం ఇస్తే మాత్రం వాళ్ళకి దీనికి అర్హులుగా అయ్యేవారు ఈ 6 స్టెప్ వాలిడేషన్లో. ఇవాళ అలా దాన్ని 25 వరకు పెంచారు. ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ కూడా ఇది మేలు జరుగుతుంది, ఆ కుటుంబాలన్నీ కూడా మంచి జరుగుతాయనే విషయాన్ని మీ ద్వారా ఆ కుటుంబాలన్నిటికీ కూడా ఇవాళ తెలియజేస్తాను. ఇంత మనసున్న ముఖ్యమంత్రికి నిజంగా వ్యక్తిగతంగా
నేను కూడా ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకి వాళ్ళ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయా సమావేశాల్లో వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన బాధలు, వాళ్ళు చెప్తున్న విషయాలు మా కంటితో మా చెవులతో మేము విన్నాం కాబట్టి మా విషయాలన్నింటినీ కూడా వాళ్ళ మాటగా వారికి చెప్పడం జరిగింది. ఇది ఇవాళ. అంతేకాదు రైతు భరోసా ఏదైతే ఇంతకుముందు 13,500 రూపాయలని ఆ రైతుకి పంట పండించుకునే నేపథ్యంలో మరి పెట్టుబడిగా ఉండాలని ఏదైతే నిర్ణయం చేశారో దాన్ని ఈరోజు 16,000 వరకు పెంపొందించారు. ఈ 16,000ని ఇంతకుముందు ఆ 13,500 ఇంతకుముందు 3 దఫాలుగా ఇచ్చేవారు. ఇప్పుడు కూడా 3 దఫాలుగా 8,000 రూపాయలు వచ్చి పంట వేసుకునే సమయానికి, ఇంకో 4,000 వచ్చి వాళ్ళకి మదుపుల కోసం అవసరమైన సమయానికి, ఇంకో 4,000 వచ్చి పండగ సంక్రాంతి సమయంలోనూ మరి 16,000 రూపాయలు ఇవ్వాలనేది మరి మేనిఫెస్టోలో నిర్ణయించి ఈ ఎన్నికల ప్రణాళికలో పెట్టమనేది జరిగింది. రైతాంగానికి ఈ విషయం చెప్పడానికి ఎంతో మళ్ళీ మా నాడుతో కూడా చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం ఈ సందర్భంగా కూడా. ఇంతేకాదు ఏదైతే వాహన మిత్రకి ఇస్తున్నా దాన్ని ఆటోలకి ట్యాక్సీ క్యాబ్లకి ఇచ్చేవారు, వాళ్ళు దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ట్రక్కు డ్రైవర్లకి మాల్ వరకు కూడా దాన్ని హెవీ వెహికల్స్ కూడా దాన్ని ఇంతకుముందు లైట్ వెహికల్కి ఇచ్చేవారు, ఇప్పుడు హెవీ వెహికల్ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం, దాంతోపాటు వాళ్ళకి మరి ప్రమాద బీమాని 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం, ఏదైనా జరగకూడదు జరిగి దేవుడు ఏమైనా చూడకపోతే ఆ కుటుంబాన్ని ఈ జగనన్న ప్రభుత్వం ఆదుకుంటుందనేది ఈ ప్రమాద బీమా ద్వారా మరి అనే విషయాన్ని కూడా మనందరికీ కూడా ఎవరైతే డ్రైవర్ కార్మిక సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాదు ముఖ్యంగా ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉందో, సామాజిక పెన్షన్ ఏదైతే ఇస్తున్నామో ఆ 60 సంవత్సరాల నిండిన ఆ వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వితంతువులు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో, ఎవరైతే నేత కార్మికులు ఉన్నారో ఆ ఇస్తున్న పెన్షన్ 3,000 రూపాయలని దాన్ని 3,500గా మరి పెంచుతూ 6 నెలలు, మొదటి 6 నెలల్లో 250 రూపాయలు, మళ్ళీ 6 నెలల్లో ఇంకో 250 రూపాయలు మరి పెంచడానికి 2 దఫాలుగా 6 నెలలు కాదు 6 ఆఫ్ 2.5 సంవత్సరాల్లో 250 రూపాయలు, ఇంకో 2.5 సంవత్సరాల్లో ఇంకో 250 రూపాయలు, 5 సంవత్సరాలు మరి 5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 3,500 రూపాయలుగా ఇవ్వడానికి మరి ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం అనేది చాలా సంతోషం. ఒక విషయాన్ని మీకు మనం చేస్తున్నాను, ఎంత ఎక్కువగా ఇస్తున్న ప్రభుత్వం ఈ భద్రత ఇచ్చిన సామాజిక దీనికి ఇస్తున్న పెన్షన్ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక్కటైన విషయాన్ని కూడా మీకు మనం చేస్తున్నాను. క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ తీసుకున్నా, లేదు నెంబర్ రూపాయన తీసుకున్నా, పర్సంటేజ్ తీసుకున్నా అది ఆంధ్ర రాష్ట్రమే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఏదైతే జనాభా ప్రాతిపదికన పర్సంటేజ్ తీసుకుంటే మనదే ఎక్కువ అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం. అంకి కూడా 3,500 రూపాయలు అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇది లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పొచ్చు ప్రతిపక్షాలు మేము ఎంతకంటే ఎక్కువ ఇస్తాం, ఎంతకంటే పొడి చేస్తామని చెప్పవచ్చు. కానీ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మోసం చేసి ఏ విధంగా మాట మార్చారో మనం చూస్తాం. ఇంత సక్సెస్ఫుల్గా ఇంత నిజాయితీగా చేసిన సందర్భం ఎప్పుడు జరగలే.
ఇప్పుడు జరిగింది. కాబట్టి అదే నమ్మకంతో ఏదైతే 5 సంవత్సరాల్లో ఈ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఏ విధంగా 99% అమలు జరిపి నిజాయితీగా నిక్కచ్చిగా చేశారో దాన్నే మళ్ళీ రీటేట్ చేస్తూ ఆ నమ్మకాన్ని మళ్ళీ కలిగించుకుంటూ మళ్ళీ పునరాంకితమవుతూ మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ లేదు ఈ రాష్ట్రానికి కానీ మళ్ళీ ఎన్నికల ప్రణాళికలో పెట్టారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తారని, అలాగే అమరావతిని వచ్చి లెజిస్లేటివ్ క్యాపిటల్ చేస్తామని, అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా చేస్తామని ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసమే, ఈ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆలోచనతోనే మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేశారు. విశాఖపట్నాన్ని ప్రపంచంలో ఒక మేటి నగరంగా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్న విషయాన్ని కూడా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ మళ్ళీ దీన్ని ఈ 3 అంశాన్ని చాలామంది అన్నారు, మీరు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెడతారా, మీరు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటారా, అది మీకు ఇదే అని అడిగారు. ఎస్, మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాము, మా కార్యక్రమాన్ని పెట్టాము, దాన్నే పెట్టి ప్రజలను ఓటు అడుగుతున్నాం. ఈ విశాఖపట్నం మహానగరాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్తాము, ఒక్కొక్క అవకాశం అని అడుగుతున్న నేపథ్యం. దీన్నే రెఫరెండంగా తీసుకుంటున్నాం. ఈ ఎన్నికల మేనిఫెస్టోనే రెఫరెండంగా తీసుకుంటున్నాం. దీని ముందే మేము ముందుకు వచ్చాం. దయచేసి రాష్ట్ర ప్రజానీకం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానీకం ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఇదే కాకుండా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎవరైతే ఉన్నారో మరి వారి కోసం ఏదైతే గృహ నిర్మాణాలు జగనన్న కాలనీ కార్యక్రమాన్ని కొనసాగుతూ పట్టణ ప్రాంతాల్లో కూడా మరి అర్బన్ లేఅవుట్స్ డెవలప్ చేయాలని, ఎక్కడ కూడా లాభాప్షన్ లేకుండా ఏవైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయో అథారిటీల ద్వారా కాస్ట్ ఇచ్చి ప్రజలకి మరి అందుబాటులో తేవాలనేది కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతామనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. దీని ప్రకారం ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ ఉపాధి అవకాశాల కోసం ఏదైతే రాష్ట్రంలో ఇప్పటికే తలపెట్టిన 4 పోర్టులు ఉన్నాయో 3 వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వం తరఫున కడుతున్నవి, 1 వచ్చి ప్రైవేట్లో కడుతున్నవి, వాటితో పాటు జట్టీలు ఇవన్నిటిని కూడా త్వరితగతిగా తీసుకొచ్చి మరి ఎక్స్పోర్ట్ ఇంపోర్టే కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చేయడానికి, దాంతోపాటు విశాఖ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో అక్కడ కూడా మరి వివిధ రకాలైన ఐటీకి సంబంధించిన ఐటీ హబ్బుల్ని ఇక్కడ ఏర్పాటు చేసి డేటా సెంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు విద్యలో ఏదైతే కొత్త రిఫార్మ్స్ చేశామో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలైతే చేపట్టామో ఏ ఒక్కటి కూడా ఆపకుండా అవన్నీ కొనసాగుతాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఒక అమ్మఒడే కాదు, ఒక గోరుముద్దే కాదు, ఒక ఇంగ్లీష్ మీడియమే కాదు, 3వ తరగతి నుంచి టోఫుల్ పెట్టి వాళ్ళకి వచ్చి స్పీకింగ్ ఇంగ్లీషు లర్నింగ్ ఇంగ్లీషే కాదు, వాళ్ళతో పాటు సిబిఎస్ సిలబస్ని మరి అన్ని హై స్కూల్స్కి మరి ఎక్స్టెండ్ చేయడమే కాదు, వాటితో పాటు ఐబీని మన స్టేట్ కరికులంతో కలిపి 1వ తరగతి నుంచే రాబోయే 12 సంవత్సరాల్లో మరి జాయింట్ సర్టిఫికేషన్ చేయడమే కాదు, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి విదేశాల్లో చదువుతున్న పిల్లల కోసం టాప్ యూనివర్సిటీస్ ఏమున్నాయో ఆ యూనివర్సిటీస్తో వచ్చి 1,20,00,000 వరకు చదువు పూర్తయిన వరకు కూడా ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేయాలని అనేది మరి ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో దాన్ని కూడా కొనసాగిస్తున్న నేపథ్యం. అంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో డిగ్రీ చదువుతున్న వాళ్ళకి అవుట్ గోయింగ్ స్టూడెంట్ డిగ్రీ 4th ఇయర్ నుంచే వాళ్ళకి ఇంటర్న్షిప్ని ఇచ్చి
వాళ్ళకి బయటికి అవుట్కమ్ బయటికి రాగానే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు అయ్యేటట్లు కార్యాచరణని రూపొందించాం. దాన్ని కూడా కొనసాగిస్తున్నాం విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. దాంతోపాటు విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్లకుండా ఇక్కడి నుంచే ఆన్లైన్ సిస్టంలో ఆన్లైన్లో విదేశీ విద్యని ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకున్న ప్రతి విద్యార్థికి కూడా హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళందరికీ కూడా మరి టాప్ 100 యూనివర్సిటీస్ ప్రపంచంలో ఏమున్నాయో వాటితో ఆన్లైన్లో వాళ్ళు చదువుకునే 1200 కోర్సులకి అవకాశం కల్పించేటట్లుగా మరి ఈ కార్యక్రమాన్ని కూడా మరి కొనసాగిస్తే మరి ప్రారంభిస్తున్న విషయాన్ని కూడా గర్వంగా మేము ముందు చెప్తున్నాం. విద్యలో అంతేకాదు వైద్యంలో 17 మెడికల్ కాలేజీలు ఇప్పటికే 5 వచ్చి పర్మిషన్ తెచ్చుకుందాం. మిగతా మెడికల్ కాలేజీలు కూడా కొనసాగుతున్నాయి. మరి పూర్తి అయ్యే దశలోకి వచ్చినాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తూ అటు వైద్యంలో వచ్చి సీట్లు పెంచడమే కాకుండా విద్యార్థులకి అవకాశాలు కల్పించడమే కాకుండా నాణ్యమైన వైద్యాన్ని ఎవరైతే పేదలు మధ్యతరగతిలో ఉన్నారో వారి కార్పొరేట్ వైద్యాన్ని వచ్చి ఆ జిల్లా కేంద్రాల్లో ఉన్న వైద్య కళాశాల ద్వారా వాళ్ళకి అందించడానికి మరి ప్రయత్నాలు చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రైతులకు ఏదైతే చెప్పామో ఏదైతే ఇప్పుడు కొనసాగుతుందో రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళకి ఇస్తున్న విత్తనాలు కానీ వాళ్ళకి ఇస్తున్న ఎరువులు కానీ వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తున్న అవి కానీ లేకపోతే వాళ్ళకి మద్దతు ధర ఇస్తున్న ఆ అంశాలు కానీ అవి పూర్తిగా కొనసాగడమే కాకుండా 0 వడ్డీ ఏదైతే ₹1,00,000 ఉందో దాన్ని 3 లక్షల రూపాయల వరకు దాన్ని పెంపొందిస్తున్న విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలు ఒకటి కాదు 2 కాదు. అది ఆ మానవుడి వికాసాని కోసం ఏదైతే మధ్యతరగతి రైతు కూలి అలాగే సామాన్యుడు మధ్యతరగతి వారి పిల్లల తాలూకా వికాసాని కోసం విద్య వైద్యం అదే కాకుండా మహిళల తాలూకా వికాసం కోసం వాళ్ళకి ఇచ్చే ఆర్థిక స్వలంబన కోసం చేస్తున్న కార్యక్రమాలు వాటితో పాటు ఇవాళ మరి అభివృద్ధి కోసం చేస్తున్న రోడ్లు కానీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామంలో కడుతున్న అన్నింటినీ కూడా ఇవాళ చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి మనం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంకో విషయాన్ని కూడా ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఊరికే వాళ్ళు చెప్తున్నారు వీరంతా కూడా అప్పులు చేస్తున్నారు, అప్పులు చేసి ఆ డబ్బంతా కూడా వృధా చేసేస్తున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. వృధా ఏం చేయలేదు. ఇదంతా కూడా మానవ వికాసం కోసం మన ఆర్థిక వనరుల నుంచి వెచ్చించి మన జీడిపిని పెంచుకుంటూ మన పెర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచుకుంటూ కొనుగోలు శక్తిని పెంచుతూ ఇవాళ విద్యా వైద్యం అసెట్ అయిన విద్యా వైద్యం ఓ పెట్టుబడిగా ఈ కార్యక్రమాన్ని చేసింది. ఆ నేపథ్యంలో అంతేకాకుండా తెలుగుదేశం హయాంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల్లో మనం ఒక కంపారిజన్ చేసుకుంటే వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది 5 సంవత్సరాల్లో కలిపి లెక్కెట్టుకున్నా సరే వాళ్ళన్నీ 5 సంవత్సరాలు చూసుకున్నా సరే యావరేజ్ 15,227 కోట్లు మాత్రమే వాళ్ళు సంవత్సరానికి వచ్చి బడ్జెట్లో వాళ్ళు వచ్చి కేటాయించి ఖర్చు పెట్టిన సొమ్ము. ఈ 5 సంవత్సరాల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఒక రైతు భరోసా కేంద్రం అవనివ్వండి, సచివాలయాలు అవనివ్వండి, లేకపోతే వెల్నెస్ సెంటర్ అవనివ్వండి, హాస్పిటల్స్ అవనివ్వండి, నాడు నేడు అవనివ్వండి, ఇలాంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మనం ఖర్చు పెట్టింది సుమారు యావరేజ్ ప్రతి సంవత్సరం 17,757 కోట్ల రూపాయలు. అంటే సుమారు 2,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసే విషయాన్ని గర్వంగా ఈరోజు చెప్తున్నాం. ఇది ఎంతో గర్వకారణం రాష్ట్రానికి. అంటే అంటారు ఎలా చేశారంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది, చేయాలనే ఆలోచన తపన ఉంటే ఆ కార్యక్రమం చేయవచ్చు. ఆ రోజు దోపరా ఖర్చు చేశారు, ఆ రోజు వచ్చి స్నోలకి పౌడర్కి ఖర్చు పెట్టారు, ఆ రోజు వచ్చి దీనికి దోపరా ఖర్చు చేసి అవినీతితో వచ్చి దోచుకు తిన్నారు. కాబట్టి
ఆ రోజు చేశారు. కానీ మేము అది చేయలే. అంతేకాదు రుణాలు తీసుకుంటే ఆ రోజున్న ఆర్థిక పరిస్థితుల్లో, ఆ రోజున రాష్ట్ర రెవెన్యూలో, ఆ రోజు టర్నోవర్లో చూసుకుంటే అప్పుడు గవర్నమెంట్ డెబిట్ వచ్చి 20% ఉండేది, 21% ఉండేది. ఈరోజు 12% ఉంది. అంటే 8% ఆ ఖర్చులు కూడా తగ్గిందనే శాతాన్ని కూడా ఆ డెబిట్ సస్టైనబిలిటీని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇది వాస్తవం. ఇది మన ఆస్తులు అప్పులు చూసుకుంటే ఆ రోజు వచ్చి 21.87% ఉంది. ఈరోజు వచ్చి 12.13% ఉంది. ఎవరు ఎక్కువ చేశారో ఆలోచించ. మళ్ళీ ఏంటి, 2 సార్లు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా, 2 సంవత్సరాలు మనం కోవిడ్లో ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాలు జరిగాయి. అంతేకాదు బారోయింగ్స్ చూసుకున్నా మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో బారోయింగ్స్ చూసుకున్నా ఆ రోజు వచ్చి 28,457 మనకంట అధిక అప్పులు చేసింది. ఆ రోజు ఉన్న లిమిట్స్ కంటే ఓవర్ బారోయింగ్ టీడీపీలో చేసింది. ఇప్పుడు చేసింది -366. ఇంకా 366 వరకు కూడా ఇంకా అవకాశాలు ఉన్నాయి కోర్టు చేసుకోవడానికి. అంటే ఎఫ్ఆర్బిఎంని 1% కూడా పెరగకుండా వితిన్ ది లిమిట్స్లోనే మరి అప్పులు చేసామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ప్రభుత్వం తాలూకా ఘనత. ఆ విధంగా ఇంకా ఆఖరిగా అప్పుడున్న రాబళ్ళకి అప్పుడున్న అప్పులకి ఎంత శాతాన్ని చేశారంటే 7.5% అప్పుడు వచ్చి చేశారు. రాబడి మీద 7.5% చేశారు. ఇప్పుడు 5% మాత్రమే. ఇవన్నీ ఏది 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు మనకు వస్తున్న గ్రోత్ తగ్గినప్పటికీ కూడా యావరేజ్న ఈ రాష్ట్రం తాలూకా పరిస్థితి ఊరికి చావకులు రోజు రాస్తూ అప్పుల పాలైపోయింది ఈ రాష్ట్రం. ఎన్నో సందర్భాలు చెప్పాను. అప్పు అనేది వచ్చి డైరెక్ట్గా మన ముఖం చూసేవారు, మన అందంగా ఉన్నాయని చూసేవారు, మన ఆరోగ్యంగా ఉండి మనం వచ్చి ఈ అప్పుని తీర్చగలననే నమ్మకం ఉండి మన ఆస్తుల మన తాలూకా పరిస్థితులు చూసుకొని మన ప్రాపర్టీస్ వాల్యూని కట్టుకొని అప్పిస్తారు తప్ప ఏ ప్రభుత్వాలకి మనుషుల వ్యక్తులకైనా ప్రభుత్వాలకైనా వాటికి కూడా ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఉన్న పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచే అంశాలు ఏమున్నాయో వాటికి లోపడే ఇస్తారు. ఆ ప్రకారం వాళ్ళు చేసిన బట్టే ఇవాళ ఎంతో జాగ్రత్తగా ఎంతో గణాంకాలు చేసింది మళ్ళీ చెప్పింది మళ్ళీ చేయకుండా ఉండకూడదనే ఉద్దేశంతో చెప్పింది చేయాలనే ఉద్దేశంతోనే ఎక్కడా కూడా మళ్ళీ ప్రజలకు వచ్చి మళ్ళీ ఇచ్చిన మాటని మరి చేయలేదనే మాట తెచ్చుకోకూడదనే ఉద్దేశంతోనే ఏదో అలా కళ్ళబల్లి మాట చెప్పి ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో కాకుండా వాస్తవ విషయాలు చెప్పాలి చేయాలనే ఉద్దేశంతోనే ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ క్రెడిబిలిటీనైతే ఆయన మాట మార్చడు మనం తెప్పుడు అని ఏదైతే ఉందో తండ్రిగా వచ్చిన వారసత్వం ఏదైతే ఉందో తనయుడిగా 5 సంవత్సరాలు దాన్ని ఎలాగైతే సస్టైన్ చేసుకున్నారో ఎలాగైతే నిలబెట్టుకున్నారో దాన్ని మళ్ళీ ఎక్కడా కూడా ఒక చిన్న ఏసమెత్తు కూడా దానికి మచ్చరాకూడదు ఉద్దేశంతోనే ఇవాళ ఆ నవరత్నాలు కొనసాగిస్తూ ఎక్కడైతే నవరత్నాల్లో ఎక్కడైతే ఇంకా పెంపకం చేసి పెంచినప్పుడు వాళ్ళకి వచ్చి దానివల్ల ఉపయోగపడుతుందనే అంశాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి
అన్ని పిరమిడ్స్ని డిస్కస్ చేసుకుంటూ అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, ఇటు విద్యని, ఇటు వైద్యాన్ని, ఇటు ఇటు వచ్చి మీ వ్యవసాయాన్ని, అటు అన్నింటినీ కూడా మరి బేరీజ్ వేసుకుంటూ ఇవాళ ఈ భగవద్గీత లాంటి ఈ మేనిఫెస్టోని మరి ఇవాళ మా పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రిలీజ్ చేశారని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తారని, దీన్ని ఆశీర్వదించాలని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేసి మీతో మంచి చేసుకుని మీతో చిరకాలం మీ తాలుగా మీ మన్ననలు పొందడానికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ, మళ్ళీ ఆఖరిగా ఈ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు ఝాన్సీ గారికి, పార్లమెంట్ సభ్యులతో పాటు పోటీ చేస్తున్న 7 శాసనసభ నియోజకవర్గంలో పోటీస్తున్న 7 మా శాసనసభ నియోజకవర్గ అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజారిటీతో ఈ మేనిఫెస్టోని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ 5 సంవత్సరాలు మంచి చేశామనే ఒక సదాభిప్రాయంతో, ఓ నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్లందరినీ కూడా ఇవాళ మీ ద్వారా అర్థిస్తున్నాను. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించి మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మేమేం టీడీపీ రుణమాఫీ పెట్టలేదే? ఎవరు పెట్టారు రుణమాఫీ? మేము పెట్టలేదే. ఏదైతే రైతు భరోసా ఉందో, రైతు భరోసా ఏం చెప్పాము, రైతులకు ఏదైతే భరోసా ఉందో ఆ పంట కోసం మదిపిస్తామని చెప్పాం. రైతు ఎందుకు అప్పు చేస్తాడు? పంట కోసం అప్పు చేస్తాడు. ఆ అప్పుని 13,800 దాన్ని ఇవాళ 16,000 చేస్తాం. అది 3 విడతలుగా చేస్తాం. అంతే తప్ప నేను టీడీపీ అని మోసం, దగా, మాయా అంతా మమ్మల్ని మాకు వాళ్ళకి కంపారిజన్ లేదు. నక్కకి నాగలోకానికి తేడా అంటాం కదా. టీడీపీ పార్టీ ఒక నక్కల పార్టీ, మాది నాగలోకం పార్టీ. నాగలోకానికి తేడా అంటారు, మన సామెత చెప్తారు కదా. ఎందుకు చెప్తారో నాకు నక్కంతే తెలుసు, కానీ నాగలోకాన్ని ఎందుకు కంపేర్ చేస్తారో నాకైతే యాక్చువల్గా నేను పురాణంలో అంత డీప్కి వెళ్ళలేదు, కానీ నక్క గురించి తెలుసు. ఎందుకంటే నక్కంటే జిత్తులు మారని. ఏంటి ఏంటి నేను చెప్తానంటారా? మేము ఎందుకు ఇందాక ఎంతసేపు ఏం చెప్పాను? ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఈవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సస్టైన్ చేసుకుంటూ, ఒక పక్క ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకుంటూ, ఒక పక్క సంక్షేమాన్ని కొనసాగిస్తూ, ఒక పక్క విద్య, ఆరోగ్యం, వ్యవసాయాన్ని పెంపొందించుకుంటూ చేస్తున్న కార్యక్రమం ఇది వాస్తవం. ఇది ఇవ్వడానికి అవకాశం వచ్చిన సందర్భాలు. ఇవ్వనోడు 7,000 నువ్వు అప్పు తీసుకుంటావు ఒకటి దగ్గరికి వెళ్ళి, న్యాయంగా వడ్డీ ఎంత తీసుకుంటారు? రూపాయి వడ్డీ, లేకపోతే 2 రూపాయల వడ్డీ. హైయెస్ట్ అయితే ఒకటి 10 రూపాయల వడ్డీ తీసుకుంటాడు. దేనికి? ఎగ్గొట్టడానికి. ఎంత చెప్పొచ్చు, నోటికి ఎంత వస్తుందా? ఆయన అధికారం ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఏం చేశాడు? ఇప్పుడు మేము ఇన్ని చెప్పాం, మీ నిజాయితీగా నిలబడ్డాం. ఇవన్నీ ఆయన హయాంలో చెప్పిన మాట నిలబెట్టుకున్న ఒక అంశాన్ని మీరు చెప్పి ఆ క్వశ్చన్ అడగండి. కూర్చోండి. మేము ఎక్కడ అనలే. మేము లాస్ట్ టైం మీరు ఉన్నారో లేదో డిబేట్లో మేము అన్నాం నోడుతాం అని చెప్పని మీరంటే చూపెట్టండి వీడియో అన్నాను. మళ్ళీ నేను మీకు అదే చెప్తున్నాను. ఏడి ఇగో చూడండి, మేమైతే దశల వారీగా దాన్ని తొలగిస్తామన్నాం. దాని మీద ఇప్పటికే దశల వారీగా మేము దాన్ని క్వాంటం తగ్గించడానికి ప్రయత్నం చేసి క్వాంటం కూడా తగ్గించాం. కనీసం 35% క్వాంటం అప్పటికి ఇప్పటికి తగ్గింది. న్యాచురల్ రేట్లే కాదు ఎన్ఫోర్స్మెంటు అందుబాటులో ఉంటే ఏదైంది ఏ పని అయినా చేస్తావు. అందుబాటులో ఏవైతే చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఉన్నాయో, ఏవైతే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు ఉన్నాయో, ఏవైతే ప్రజలకు వచ్చి హానికరమైన ఉన్నాయో వాటిని వాళ్ళకి దగ్గరగా ఉండకుండా దూరం తీసుకెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళు దూరంగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వచ్చి మనం నైట్ క్లబ్లు పెట్టామనుకోండి, వెళ్తారా? వెళ్ళరా?
మనం ఎంకరేజ్ చేసినట్టే కాదా? ఎందుకు మనం దాన్ని నిషేధిస్తున్నాం? ఎందుకు మనం పెట్టుకోవట్లేదు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అవి పెట్టాలని ప్రయత్నం చేశాడు కదా, మీకు తెలుసు కదా. సిటీ డెవలప్ అవ్వాలంటే ఒకటే కాదు, బోల్డ్ అనే మార్గాలు ఉన్నాయి డెవలప్ అవ్వడానికి. దయచేసి అది విశాఖ కూడా దీంట్లో పెట్టాం. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని చెప్పని. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారం రోజు నుంచే ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలనేది ప్రణాళికను విశాఖ విజన్లో మేము ప్రతిపాదించాం. ఆ ప్రకారం ప్రపంచ దేశాల్లోనే ఈ పట్టణం విశాఖపట్నం ఆ చిత్రపటంలో ఉంటుంది రాబోయే కాలంలో. అది ఒక విషయం నువ్వు డిబేట్ చేస్తే కాదు కదా. ఒక విషయం, సారీ బ్రదర్, ఏమనుకోవద్దు. ఏంటి అవన్నీ కూడా రేపు ఉదయం చంద్రబాబు నాయుడు ఇవి కలపలేదు, ఇవి కలిపారు అని నేను నా లెక్కల్లో ఇవి కలిపారు, ఈ లెక్కలు కలపలేదని చెప్పనండి. రేపు చెప్పనండి. అప్పుడు దానికి సమాధానం చెప్తాం. మేము అన్నీ కలిపి మేము చెప్తుంది, అన్నీ కలిపి చెప్తుంది. ఓకేనా? మరి ఇంకే మా పాసిక నిర్మాణం చేయొచ్చు. ఏంటి ఈ సోదరుడు వచ్చి 6 అడుగులు ఉన్నాడు, ఈ సోదరుడు 5 అడుగులు ఉన్నాడు అంటాను నేను. అనడానికి ఏంటి ఉంది? కానీ వాస్తవం ఏంటి? 6 అడుగులు ఉన్నాడు లేదా? నీ పక్కన కూర్చున్నాడు కదా, 5 అడుగులు ఉన్నాడు అంటున్నావు. ఏంటి పాసిక నిర్మాణం చేయడానికి ఏంటి? అతను ఏదైనా ఒక అంశం చెప్పి అంటే అప్పుడు మేము చెప్తాం. ఆయన మళ్ళీ వచ్చి ఆయన చేసినప్పుడు ఇవన్నీ అతను హయాంలో జరిగింది చెప్పాం కదా. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నది చెప్పాం కదా. అతను ఎప్పుడు కూడా దేని మీద కూడా మాట మీద నిలబడిన వ్యక్తి అని చెప్పాం కదా. మేము మాట మీద నిలబడిన అంశం అని చెప్పాం కదా. ఆయన వచ్చి రుణమాఫీ చేస్తానని చేయలేదని చెప్పాం కదా. మేము వచ్చి 4 దఫాలుగా రుణాన్ని తిరిగి ఇంటికి ఇచ్చేస్తామని చేశాం కదా. ఆయన వచ్చి రైతు రుణమాఫీ చేస్తామని చేయలేదని చెప్పాం కదా. మేము వచ్చి రైతు భరోసా ఇస్తామని చెప్పాం కదా, చేశాం కదా. మేము వచ్చి అమ్మఒడి ఇస్తామని చెప్పాం కదా, చేశాం కదా. చేయూత ఇస్తామని చెప్పాం కదా, చేశాం కదా. 3,000 రూపాయల వరకు పెన్షన్ ఇస్తామని చెప్పాం కదా. 1వ తారీఖు తెచ్చిచ్చాం కదా. మధ్యలో దళారుల్ని లేవని చెప్పాం కదా. మళ్ళీ చెప్తున్నాం కదా. మళ్ళీ 3,000 రూపాయల పెన్షన్ 3,000 పెంచుతూ మళ్ళీ వాలంటీర్లతోనే మళ్ళీ ఆ కార్యక్రమాన్ని జరిపిస్తామని చెప్తున్నాం కదా. ప్రజాప్రతినిధి పరిపాలన తీసుకొస్తాము సెక్రటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా అని చెప్పాం కదా. అది చేస్తున్నాం కదా. ఇవన్నీ చంద్రబాబు చేశాడా? చెప్పండి, ఏం చేశాడు చెప్పానండి. అతను నేను మేనిఫెస్టో పెట్టి ఇవన్నీ చేశాను, నన్ను నమ్మి ఈసారి నా మేనిఫెస్టో చేయండి అని మాలా కంపారిజన్ చెప్పానండి. మేము చెప్పిన కంపారిజన్ని ఆయన చెప్పానండి. ఏది బాబు? ఎందుకుంటుంది? ఒక పార్టీ, ప్రతిపక్ష పార్టీ, మాకు అన్నీ ఒకటే. ఆవిడిది ఒకటే, చంద్రబాబు నాయుడుది ఒకటే, ఇంకా కూటమిది ఒకటే, ఇంకా మిగతా పార్టీ ఎవరు 38 మంది ఇండిపెండెంట్లు వేశారు. 32 మంది పోటీ చేస్తారు ఇప్పుడు పార్లమెంట్కి. మాతో 31 మంది పోటీయే. మేము 32 మంది పోటీ చేస్తారు ఝాన్సీ గారితో కలిపి. మేము వైఎస్ఆర్సీ పార్టీ, ఝాన్సీ పోటీ చేస్తుంది, ఫ్యాన్ గుర్తుమే పోటీ చేస్తుంది. 31 మంది మాకు పోటీయే. ఇంకా ఆ గుర్తు ఈ గుర్తు లేదు. ఏ గుర్తు ఇస్తే ఆ గుర్తు అందరూ పోటీయే మాకు. కాదంటావా నువ్వు?
కాదండి, నిరుద్యోగులకు మేము ఇచ్చిన జాబ్ కంటే మేము ఫాలో అయ్యాం. ఏదైతే నిరుద్యోగుల కోసం సచివాలయం వ్యవస్థ పెట్టి 1,40,000 ఉద్యోగ ఉపాధి ఇవ్వడమే కాకుండా పర్మనెంట్ ఉద్యోగులు, నేను వాలంటీర్ గురించి మాట్లాడలే, మెడికల్ అండ్ హెల్త్లో ఒక్క పోస్ట్ కూడా కాలేక నాకు సబ్జెక్ట్ కరెక్షన్ నా సంఖ్య లేదు కాబట్టి మొత్తం మెడికల్ అండ్ హెల్త్లో 1,00,000 మంది, సుమారు 1,00,000 మంది వరకు డాక్టర్ల దగ్గర నుంచి కింద ఉన్న అటెండెంట్ వరకు. అది కాకుండా మా ఈ విద్యలో మనం చెప్పాను 18,200 400 మేము వచ్చిన తర్వాత ఆర్డర్ ఇచ్చింది. అలాగే గ్రూప్ 1, అలాగే గ్రూప్ 2 అన్నీ చేసాము. ఇక నెక్స్ట్ అయితే విద్యలో అయితే ఎడ్యుకేషన్లో కొత్త సిస్టమ్ తీసుకొద్దాం అనుకో, ముఖ్యమంత్రితో మాట్లాడే కొత్త సిస్టమ్, నో వేకెన్సీ సిస్టమ్. అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఏ ఖాళీలు వస్తే ఖాళీని పూరించి అలా పెట్టుకోకుండా ఉండాలనేది నెక్స్ట్ ప్రతిపాదన కూడా చేస్తున్నాం మా డిపార్ట్మెంట్ తరఫున. ఇది 2 నెలలు 2,000 చేశాడు. ఆయన 4,000 అంటే ఎవరు నమ్ముతాడండి? ఆయన చెప్పారు ఇంత పెద్ద ఆయన 7,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు పెద్ద ఆయన. నమ్మాలా? ఇవ్వనోడికి అంతే. సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టమని చెప్పినోడికి ఇవ్వనోడికి ఏంటి? పోయేవాడు ఏమేం చెప్తాడు? మీ అధికారంలోకి వస్తే నమ్మకం ఉంది కాబట్టి, ఇచ్చిన మాట వచ్చి మళ్ళీ పొల్లు పోకూడదు కాబట్టి, ఇచ్చిన మాట 100% దాన్ని అమలు జరపాలి కాబట్టి, తండ్రి తగ్గ తనయుడిగా ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆచి తూచి వడపోసి ఇవాళ ఈ మేనిఫెస్టో ఈ భగవద్గీత ఇవాళ ప్రతిపాదించారు. ఇది మాకు ఒక భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబిల్. ఇది మెరుగు మేనిఫెస్టో కంటే నమ్మకంతో ముందుకెళ్తున్నాం. ఈ రాష్ట్ర చరిత్రలోనూ దేశ చరిత్రలో నమ్మకాన్ని ఇచ్చాం. ఈ రాష్ట్రంలో కానీ కూర్చోండి, మీరెంత ముందుకు వస్తున్నారు? ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎప్పుడు కూడా మేనిఫెస్టో అంటే అందులో 2-3 అంశాలు తీసుకుని మాటి మీద పెట్టి మిగతా వచ్చి చెత్తపుత్ర పడిచొద్దు. కంప్యూటర్లో కానీ ఎదుగుదామంటే దొరికేది కాదు మేనిఫెస్టో. గత 5 సంవత్సరాలు చంద్రబాబు మేనిఫెస్టో దొరికిందా మీకు? చెప్పండి. మా మేనిఫెస్టో ఎప్పుడు మీరు స్విచ్ ఒక్క టక్కమని వస్తుంది ఒక కాపీ. క్రెడిబిలిటీ, ఇది నిజాయితీ. మా పార్టీకి మా నాయకుడికి ఉన్న నిజాయితీ ఇది. ఆ నిజాయితీతోనే మేము ముందుకెళ్తున్నాం. అది ఇవాళ ఇది సంపాదించడం కష్టం. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వమే ఇలాంటి నానుడిని ఇది దేశంలో మిగతా వాళ్ళకి కూడా ఆదర్శంగా తీసుకెళ్తున్నాం. ఇక మమ్మల్ని చూసి ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఇక కార్యక్రమంలోకి వస్తారు. రావాలి, వచ్చి తీరాలి. ఎన్నికలు మాట చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట మానేసేది కాదు. ఎన్నికలప్పుడు ఏం మాట చెప్పాము, ఎన్నికల తర్వాత కూడా ఏం మాట ఉండాలి. మళ్ళీ ఆ మాట నెరవేర్చామని చెప్పి మళ్ళీ ఇంక కొత్తగా ఏదైనా అడగాలి. అది మా నిబద్ధత, నిజాయితీ. ఏది ఉందో దాన్నే కొనసాగిస్తూ, ఏదైతే 15,000 రూపాయలు పెట్టి 2,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం తీసుకుంటున్నామో ఆ 2,000 రూపాయలని మళ్ళీ మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక పెట్టింది. ఆ 2,000తో కలిపి 17,000 ఇస్తామని. అంటే ఆ తల్లికి 15,000 రూపాయలు కరెక్ట్గా వెళ్ళిపోతాయి. 13,000 కాకుండా. ఇంతకుముందు ఎంతమందికి ఇచ్చాం, ఇప్పుడు ఎంతమందికే. ఇంతకుముందు ఏదైతే ఉందో కార్యక్రమం, అదే కార్యక్రమం కొనసాగుతుంది. చేయూత ఏదైతే కార్యక్రమం ఉందో
అదే కార్యక్రమం కొనసాగుతుంది. 01 ఏ కార్యక్రమం ఉందో అదే కార్యక్రమం కొనసాగుతుంది. ఈబీసీ న్యాసం ఏదైతుందో అదే కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే కాపు న్యాసం ఏదైతుందో అదే కార్యక్రమం కొనసాగుతుంది. దిగ్విజయంగా కొనసాగుతుంది. ఎక్కడ ఏ అడ్డంకి లేకుండా కొత్తగా ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళందరికీ ఇది ఒక శుభవార్త. వాళ్ళ కుటుంబాల్లో ఒక వెలుగు, ఆ కుటుంబాల్లో ఒక వెలుగు. ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ 25,000